మార్కి డౌట్ ఏంటంటే మనం చిన్న అట్రిబ్యూట్లో స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టినాం, అందుకనే రాలేదు. టేబుల్ గురించి కూడా నీట్గా చెప్తా. ఓకే, సో ఇలా మనం ఏం చేయాలంటే టేబుల్ ఇలాగ ఉంటాం వేరే తీసుకొని, సో యథావిధిగా హెచ్టిఎంలో ఈ హెడ్ ఐడియా ఉంది కదా, ఇది సింటాక్స్ హెడ్ ఉంటుంది. హెడ్ లోపల మనం స్టైల్ షీట్స్, స్క్రిప్ట్స్ అవి పెట్టచ్చు. బాడీ లోపల మన యొక్క వెబ్సైట్ కంటెంట్ పెడతాము. వాళ్ళు వచ్చేసి మార్కీ నుంచి స్టార్ట్ చేద్దాం. బాడీ ఓపెనింగ్ ట్యాగ్, బాడీ క్లోజింగ్ ట్యాగ్. సో హెడ్లో వచ్చేసి మనం చెప్పినగా ఒక టైటిల్ కామన్గా వచ్చేది టైటిల్ ఉంటుంది. టైటిల్ ఏంటంటే మన వెబ్సైట్ యొక్క టాప్లో కనిపించే టైటిల్, ట్యాబ్లో కనిపించే టైటిల్, ట్యాబ్ టైటిల్. మనం ఏమైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే బ్రౌజర్లో ట్యాబ్లు లెక్క ఓపెన్ చేస్తాం, ట్యాబ్ 1, ట్యాబ్ 2, ట్యాబ్ 3. ట్యాబ్లో పైన కనిపించే నేను టైటిల్ పెడతాం అన్నమాట. సో మనం మార్కీ కాడ ఆపినాం కదా, సో నేనేం చేస్తాను అంటే మార్కీ ట్యాగ్ నుంచి ట్రై చేస్తాను. మార్కీ ఓపెనింగ్ ట్యాగ్, మార్కీ క్లోజింగ్ ట్యాగ్. ఒక్కసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా. ఓకే, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్. డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మార్క్యూ ట్యాగ్ కోసం ఒక కంటెంట్ పట్టుకొద్దాం. ఆ కంటెంట్ ఎక్కడ కొడతాం చెప్పండి? లారెమ్ LOREM అని కొట్టేసి లారెంలో మనకు డమ్మీ కంటెంట్ దొరుకుతుంది. ఆ కంటెంట్ తీసుకొచ్చేసుకొని సమ్ కంటెంట్ కాపీ చేసుకోండి. ఓకే, సో మన కంటెంట్ రెడీగా ఉంది. ఫార్మాట్ స్టైల్ టోకెన్. ఓకే, డన్. సో మనకి ఇది కంటెంట్. ఓకే, దీన్ని అవుట్పుట్ చెక్ చేద్దాం. మన ఫైల్ నేమ్ వచ్చేసి myfile.html అంటున్నా. .html అని కంపల్సరీ ఇవ్వాలి, HTML ఫైల్ కాబట్టి. సో చేంజ్ అయిపోయింది, రైట్. మార్క్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో మార్క్ లోపల కంటెంట్ ఉంది మనకి. మార్క్ ఎండింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో మార్క్యూ కూడా ఆపినాం కదా, మార్క్యూ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. సో మార్క్యూలో కంటెంట్ రెడీగా ఉంది. సో యాక్చువల్లీ మనకి మన ఇష్యూ ఏంటంటే యాక్చువల్లీ మన ఒక అట్రిబ్యూట్లో స్పెల్లింగ్ తప్పు అనేది రాసినాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఒక అంటే లైక్ ఏదన్నా ఒక అట్రిబ్యూట్ నేమ్ కొడుతున్నామంటే కంపల్సరీ హాయ్ సుధాకర్, గుడ్ ఈవినింగ్. ఏదన్నా ఒక అట్రిబ్యూట్ కొడుతున్నామంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ స్పెల్లింగ్స్ అనమాట. సో కంపల్సరీ మనం స్పెల్లింగ్స్ అనేది కంపల్సరీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వర్డ్లో ఒక్క లెటర్ మిస్ అయినా కూడా అట్రిబ్యూట్ అంతా అప్లై కాదన్నమాట. సో మన అదే జరిగింది మనకి. సో మార్క్యూ అనేది ఏంటి మనకి యాక్చువల్లీ HTML ట్యాగ్స్లలో ఒక యానిమేషన్ ట్యాగ్ అనమాట ఇది.
సో దీని ఇది ఏం పని చేస్తుందంటే మనకి లైక్ టెక్స్ట్ని స్క్రోల్స్ చేస్తుంటాం, వెబ్సైట్లలో చూస్తుంటాం కదా మనం, రియల్ టైం వెబ్సైట్లలో లైక్ ఈ మన ఈపిఎఫ్ఓ పోర్టల్స్ ఇవన్నీ చూసి ఉంటారు. సో లైక్ లారం పోర్టల్, ఈపిఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేస్తున్నా, చూపించిన అంతమందికి మళ్ళీ ఒకసారి చూపిస్తా, ఓకేనా. సో ఈపిఎఫ్ఓ పోర్టల్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి స్క్రోల్స్ నడుస్తుంటాయి, రైట్. ఎలా అంటే ఇలా ఈ స్క్రోలింగ్స్ నడుస్తున్నాయి చూసిరా, ఈ స్క్రోలింగ్స్, ఈ స్క్రోలింగ్స్ అనేవి మనం మార్కెట్ ట్యాగ్ లాగా చేయొచ్చు, ట్యాగ్స్తో చేయొచ్చు. మార్కెట్ ట్యాగ్ అని కాదు, మనం జావా స్క్రిప్ట్తో కూడా చేయొచ్చు, మనం స్టైల్స్ సిఎస్ఎస్తో కూడా చేయొచ్చు. బట్ వితౌట్ సిఎస్ఎస్ లేకుండా చేయాలంటే మార్కెట్ ట్యాగ్ మాత్రమే పాసిబిలిటీ ఉంది మనకి. సో ఇందులో వచ్చేసి మార్కెట్ ట్యాగ్కి కొన్ని మన అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో చూసుకున్నట్టయితే బిహేవియర్ అట్రిబ్యూట్ చూద్దాం. బిఈహెచ్ఏ ఇదే స్పెల్లింగ్ తప్పు రాసినాం మనం ఆ రోజు. బిహెచ్ఏ విఐఓఆర్, అది మనం బిహెచ్ఏ విఐఓయూఆర్ అని రాసినాం. బిహేవియర్ అనేది మనం ఏం చేస్తామంటే స్క్రోల్, డిఫాల్ట్గా వచ్చేదంటే స్క్రోల్ అన్నమాట. స్క్రోల్ అంటే ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ స్క్రోల్ అవుతుంది కదా, అది స్క్రోల్ అన్నమాట. సో ఇప్పుడు బిహేవియర్ మనం స్లైడ్ అని ఒకటి అప్లై చేసి చూద్దాం. స్లైడ్ అని బిహేవియర్ స్లైడ్ అప్లై చేస్తే నేనేం చేస్తున్నానంటే మన ఫైల్ ఎక్కడుందో, మన ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్కి వెళ్ళిపోయి మై ప్రాక్టీస్ ఫైల్, మై ఫైల్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫైల్ అదే కదా మన ఫైల్, ఇది మన మై ఫైల్, రైట్. కనిపిస్తుంది కదా స్క్రీను అందరికీ. రైట్. సో బిహేవియర్ అనేది స్లైడ్ అనేది మనం క్రియేట్ చేసిన ఫైల్. సో మై ఫైల్ డాట్ హెచ్టిఎంఎల్, ఓకే. సో నేను నా పాత్కి వెళ్తున్నా, నా ఫోల్డర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది నా ఫైల్, ఎక్కడ ఈ డ్రైవ్లో మై ప్రాక్టీస్లో మై ఫైల్ అనే ఫైల్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నాను నేను. డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇది అవుట్పుట్ అన్నమాట మనకి, ఓకేనా. సో ఇది అవుట్పుట్, ఒకసారి రీఫ్రెష్ కొడదాం. సమ్ ఇష్యూ ఉందా? ఓ, మార్క్ స్పెల్లింగ్ కరెక్ట్ రాసినామా? బిహేవియర్ అట్రిబ్యూట్ అనేది ఎందుకో వర్క్ అవడం లేదు, దీనికి ఏం ఇష్యూ ఉంది, మన వర్క్ ఏంది ఎలా వర్క్ అవుతుంది. సరే ఓకే, ఒకసారి అయితే రీఫ్రెష్ కొడదాం, ఉట్టి మార్కి పెట్టేసి డిఫాల్ట్ బిహేవియర్ యాడ్ చేద్దాం. రావాలి, ఇది వస్తలేదు ఎందుకు, వాట్ ఈస్ ది ఇష్యూ? ఇలా దొరకదు. మార్క్యూ కరెక్టే, స్పెల్లింగ్ కరెక్టే. డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్, డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు రైట్. వై, వాట్ హ్యాపన్? మార్క్యూ ట్యాగ్ రావడం లేదు ఇక్కడ. సరే కొద్ది టైం ఇవ్వండి, మార్క్యూ లాస్ట్కి డిస్కస్ చేద్దాం, టేబుల్ చెప్పుకుందాం, టేబుల్లోకి ఎంటర్ అవుదాం. సారీ, అది ఎందుకు ఇష్యూ వస్తుంది. సో బట్ రియల్ టైంలో మాత్రం మార్క్యూ అనేది మనం మోస్ట్లీ ఇదే వాడతాం, ఏది సిఎస్ఎస్ అన్న జావా స్క్రిప్ట్ వాడి స్క్రోల్ చేస్తాం మనము. బట్ దాని గురించి చెప్పే క్లోజ్ చేద్దాం క్లాసు, బట్ అయితే టైం వేస్ట్ ఎందుకు దాని మీద. ఇప్పుడు టేబుల్తో స్టార్ట్ చేద్దాం. టేబుల్ కంప్లీట్ చేసుకొని కొన్ని ప్రీ ట్యాగ్స్ అని, ఇమేజ్ ట్యాగ్ అని, యాంకర్ ట్యాగ్ అని ఉన్నాయి, 4 ట్యాగులు. ఈ ట్యాగులు కంప్లీట్ చేసుకొని లాస్ట్ మార్క్యూ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో మనకి లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే టేబుల్ గురించి చెప్పిన, టేబుల్లో కొన్ని అట్రిబ్యూట్స్ వచ్చేసి బార్డర్ సెల్స్, బార్డర్ సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్ అనే అట్రిబ్యూట్ గురించి చెప్పిన. సో బార్డర్ అంటే తెలుసు కదా మీకు, లైక్ ఇప్పుడు నేను చూసినట్టు సేవ్ చేస్తున్నా, నా ప్రాజెక్ట్కి వెళ్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా, ఇక్కడ ఇండెక్స్ డాట్ ఫైల్ వెళ్తున్నా, ఇండెక్స్ డాట్ ఫైల్ ఓపెన్ చేసినట్టయితే నా టేబుల్ ఇది, ఓకే. సో నా టేబుల్ 2 టైమ్స్ ఎందుకు వస్తుందంటే నేను 2 టైమ్స్ పేస్ట్ చేసినది, అందుకని 2 టైమ్స్ వస్తుంది. నేను 2 టైమ్స్ ఒకసారి రిమూవ్ చేస్తా, విత్ బార్డర్ వితౌట్ బార్డరు. సో కింద టేబుల్ వితౌట్ బార్డరు, ఇది రిమూవ్ చేసేద్దాం, సెకండ్ టేబుల్. సో ఇలా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో మనం సెల్ ప్యాడింగ్ నేర్చుకున్నాం, ఓకే. కాల్స్ సెల్ స్పేసింగ్ నేర్చుకున్నాం. సో కొన్ని బీజీ కలర్ అని ఉంటుంది, బీజీ కలర్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తామంటే టేబుల్కి మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయనీకే, ఓకేనా. పింక్ అనుకుంటున్నా.
సో పింక్ అనుకుంటున్నా, కంట్రోల్ ఎస్ కొడుతున్నా, కంట్రోల్ ఎస్ కూడా ఆరు ఇక్కడ సేవ్ చేయొచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మనం సేవ్ అని కొట్టవచ్చు. ఓకేనా, మూడు విధాలుగా సేవ్ చేయొచ్చు మనం. ఈ ఫైల్ సేవ్ అయినాకనే మనం ఏం చేయాలి, మన ఫైల్ ఆల్రెడీ ఓపెన్ అయిన ఫైల్లోకి వెళ్ళి రీఫ్రెష్ కొట్టాలి. రీఫ్రెష్ కొట్టినట్టయితే మన టేబుల్ వచ్చేస్తుంది, ఇక పింక్ కలర్ పెట్టినా పింక్ కలర్ వస్తుంది, రైట్. సో అలాగే మనకి బార్డర్ తర్వాతకి ఏముందంటే లైక్ విడ్త్, హైట్ అని ఉంటుంది. సో టేబుల్ కూడా విడ్త్ పెట్టొచ్చు, హైట్ పెట్టొచ్చు మనం, బట్ అది కామన్, మనం అంతకుముందు నేర్చుకున్న అట్రిబ్యూట్లో ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. ఇవి కాకుండా కొన్ని కొన్ని ఉన్నాయి, లైక్ దేనికి అప్లై చేస్తూ ఉంటాం మనము వీటికి, లైక్ టేబుల్ డేటాకి సెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ సీరియల్ నెంబర్ ఉంది, సీరియల్ నెంబర్ కింద డేటా ఉంటుంది కదా, టీడీ, టేబుల్ డేటా. ఎలా మనం చూసుకున్నట్టయితే దీన్ని టేబుల్ హెడ్డింగ్స్ ఇవి. సో టేబుల్ హెడ్డింగ్స్ ఇవి టేబుల్ డేటా, టీడీలు అన్నమాట. ఒక టీడీ ఈజ్ ఈక్వల్ టు ఒక సెల్ అనమాట. ఇది రో, టోటల్ ఇది రో, రైట్, ఇది రో. అంటే హారిజెంటల్గా ఉంది రో అనమాట, వెర్టికల్ ఉన్నది కాలమ్స్. ఇవి కాలం 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 కాలం, నేమ్ కాలం, మొబైల్ కాలం, ప్లేస్ కాలం. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది బార్డర్ తీసేసినాం కాబట్టి బార్డర్ పోయింది, రైట్. మరి ఇక్కడ బార్డర్ 1 పెట్టొచ్చు అంటే, లేదు ఎంతనే పెట్టుకోవచ్చు, 1 to 7 దాకా పెద్దగా ఎంతనే పెట్టొచ్చు, 5, 4 అట్లా అప్లై చేసి చూపించిన ఆల్రెడీ మీకు. సో మనం కమింగ్ టు మన కొన్ని అట్రిబ్యూట్స్ వచ్చేసి టీడీ అంటే సెల్స్కి ఉంది అనమాట. డేటా, టేబుల్ డేటా సెల్స్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అది కాల్ స్పాన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒక చిన్న ఇదంతా రిమూవ్ చేస్తున్నా, ఒక రెండు రోలు ఉంచుతున్నా, 2 rows ఉంచుతున్నా. 2 rowsలో నేను ఏం చేస్తా అంటే ఒక సెంటర్ ఏదైతే ఉంటుందో రైట్, రైట్. సో దీన్ని 2 rows రిమూవ్ చేసేస్తున్నాడా, ఓకేనా. కాల్ స్పాన్ ఉంటుంది. సో నాకు యాక్చువల్ ఏంటంటే మీకు అంతకుముందు చెప్పిన నేను. సో మనకేంటి, దీన్ని సేవ్ చేస్తున్నాను నేను, అసలు మీకు అవుట్పుట్ చూపించినాక మాట్లాడతా. సో అవుట్పుట్ చూపించినట్టు రీఫ్రెష్ కొట్టినైతే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు టేబుల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి, టేబుల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయింది. ఎందుకంటే మనము టేబుల్ దీని కౌంట్ ఎంత 4, హెడ్డింగ్స్ కౌంట్ 4, బట్ మనకు సెకండ్ రోల్ వచ్చింది ఏంటంటే 2 ఇచ్చినాం కౌంట్. బట్ నాకు ఇలా ఇంబ్యాలెన్స్ కావద్దు, డిజైన్ అనేది అవుట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఈ రాయుడు అనే సెల్ అనేది నాకు 3, అంటే 3 సెల్స్ ఏదైతే ఉందో అంత స్పేస్ని ఆక్యుపై చేయాలి నాకు, ఓకేనా. 3 సెల్స్, ఇప్పుడు ఓన్లీ ఒక్క సెల్ ఆక్యుపై చేసింది, ఇటు కనిపిస్తుంది మనకు బార్డర్, రైట్. సో ఇదంతా ఖాళీగా ఉంది అలా సెల్స్, అట్లా ఉండొద్దు, ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో మనకేంది, టేబుల్ అంటే పర్ఫెక్ట్గా క్లోజ్ ఉండాలి మొత్తం. కాబట్టి ఏంది, ఈ రో మొత్తం క్లోజ్ కావాలి. క్లోజ్ కావాలంటే ఈ 2 సెల్లు కూడా ఆక్యుపై కావాలి. అప్పుడు దానికి ఏం చేస్తామంటే మనం కాల్ స్పాన్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది మనకి. సో దాన్ని ఏం చేయాలంటే రాయుడు అనే దానికి కాల్ స్పాన్ అనే ఒక అట్రిబ్యూట్ అప్లై చేయాలి. ఏంటది, కాల్ స్పాన్. కాల్ స్పాన్ అట్రిబ్యూట్ అప్లై చేసినట్టయితే ఎన్ని సెల్స్కి కాల్ స్పాన్ అది ఎన్ని మిలిగినాయడా, 2 మిలిగినాయి, రైట్. 2 సెల్స్కి కాల్ స్పాన్ కావాలి. కాల్ స్పాన్ 2 అని కొట్టేసేయండి. 2 అని కొడితే ఎన్ని సెల్స్కి వస్తుంది, ఫస్ట్ 2కి వస్తుందా, ఇది వస్తుందా చూద్దాం, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1, సెకండ్ 1 రెండు కౌంట్ చేసుకుంది, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 1, సెకండ్ 1. కాల్ స్పాన్ 2 అని పెడితే ఆ రాయుడు ఉన్న డేటా ఉన్న సెల్ను కౌంట్ చేసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ పక్క సెల్ని కౌంట్ చేసుకుంటుంది. ఇప్పుడు అది కూడా కవర్ కావాలంటే ఏం చేయాలి, ఇంకొకటి పెంచాలి. కాల్ స్పాన్ టోటల్ 3, అంటే ఇప్పుడు రాయుడు అనే సెల్ అనేది ఇప్పుడు 3 సెల్స్ని కవర్ చేస్తుందంట. అర్థమైందా. ఇప్పుడు రీఫ్రెష్, సారీ ఇక్కడ సేవ్ చేయలే నేను, సేవ్ చేసి రీఫ్రెష్ కొట్టాలి. కాల్ స్పాన్ 3 ఇది, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ కాల్ స్పాన్ 3. సో కాల్ స్పాన్ 3 వచ్చేసి రీఫ్రెష్ కొట్టినట్టయితే ఇప్పుడు టేబుల్ అనేది ఫుల్ఫిల్ ఉంది, ఓకేనా. టేబుల్ అనేది ఫుల్ఫిల్గా ఉంది. మీకు దీన్ని బట్టి మీరు లాజికల్గా మీకు మన గ్రూప్లో మీకు ఒక పోస్ట్ పెడతా, రైట్, ఒక డిజైన్ పెడతా. నాకు ఆ డిజైన్ రేపు డిజైన్ చేసి చూపించాలి మీరు, ఓకేనా. జస్ట్ ఆ డిజైన్ చూసి మీరు ఎస్టిమేషన్ వేయాలి, ఎంత ఏంది, ఏ సెల్ ఎన్ని సెల్లులు వెళ్ళాలి, ఓకేనా. మీకు పెడుతున్న పోస్ట్, ఆ ఇమేజ్ మన గ్రూప్లో పెడతా, లైన్లో ఉండండి అలాగే, రైట్. సో ఓకే, క్లాస్ అయిపోయినా కొడతా, ఇమేజ్ సేవ్ చేసి, అంటే డిజైన్ చేసి పెట్టినది సేవ్ చేసి పెట్టిన పంపిస్తా. అప్పటివరకు అయితే ఇది ఇంతవరకు క్లియర్ కదా, ఏమైనా డౌట్ ఉందా, కాల్ స్పాన్ క్లియర్ కదా, కాల్ స్పాన్, రైట్. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్టయితే మనము, సో అలాగే చూసుకున్నట్టయితే మనకి ఇలా కాల్ స్పాన్ తర్వాతకి అలైన్మెంట్లో 2 టైప్స్ ఉన్నాయి సెల్స్కి, ఓకేనా. వెర్టికల్ అలైను ప్లస్ ఇప్పుడు రో ఉంది కదా, ఈ రో ఒక హైట్ పెడదాం ఫర్ ఎగ్జాంపుల్,
హైట్, ఈ రోక హైట్ అప్లై చేద్దాం. హైట్ ఈ రోక హైట్ 70 పిక్సెల్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 70 అంటున్నా, 70 అనుకున్నాం, 70 పిక్సెల్ అనుకున్నాం, 70 అనుకుంటా. పిక్సెల్ ఏమి ఇయ్యదు నాకు అవసరం అనుకుంటా, నాకు తెలిసి 70 పిక్సెల్ అప్లై చేస్తున్నాం. ఓకేనా, ఈ 70 వచ్చింది రైట్. అబ్జర్వ్ చేయండి, దీని యొక్క హైట్ 70 వచ్చింది ఈ రో రైట్. సో ఇప్పుడు ఆ రో హైట్ ఎంత ఉంటే సెల్ హైట్ అంత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా, రో హైట్ ఎంత ఉంటే సెల్ హైట్ అంత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే రాయడం అనేది, ఇక్కడ నేను రెండు అట్రిబ్యూట్స్ చెప్పబోతున్నా సెల్స్కి. వి అలైన్ అంటే వెర్టికల్ అలైన్, నార్మల్ అలైన్. అలైన్ అనేది తెలుసు మీకు, అలైన్ అనేది ఎక్కడ లెఫ్ట్ ఆర్ రైట్ ఎక్కడ అలైన్ చేయాలని చెప్పి ఉంటుంది అన్నమాట. అది అప్లై చేసేద్దాం, అలైన్ అప్లై చేద్దాం. ALIGN, అలైన్ ఈజ్ ఈక్వల్ టు, సో నేనేం చేస్తా, నార్మల్గా డిఫాల్ట్గా ఉండేది లెఫ్ట్కి ఉంటుంది. సో మనం ఏం చేద్దాం, రైట్ చేద్దాం. రైట్ చేసి సేవ్ చేస్తున్నా, వచ్చి రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, అంటే రైట్ సైడ్ ఉంటుంది మనకి. సెల్లులో డేటాని ఎక్కడ అరేంజ్ చేయాలనేది మన చేతుల్లో ఉంటుంది. అది కూడా అలైన్ అంటే హారిజెంటల్గా ఎక్కడ అలైన్ చేయాలి డేటా అనేది, లెఫ్ట్కి ఉండాలా రైట్కి ఉండాలా. డిఫాల్ట్గా ఉండేది లెఫ్ట్గా, లేదు పర్టికులర్ సెంటర్ రావాలనుకుంటున్నాం అనుకో, సెంటర్ 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 అని పెట్టాలి. సెంటర్ అని పెట్టి రిఫ్రెష్ కొట్టండి, సెంటర్కి వచ్చింది. నెక్స్ట్ ఇంకో అలైన్, నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ అలైన్ అంటే వి అలైన్. వి అలైన్ అంటే, వి అలైన్ ఏంటంటే వెర్టికల్ అలైన్. వెర్టికల్ అలైన్ అంటే వెర్టికల్గా పొజిషన్ సెట్ చేయాలనుకుంటారు. టాప్ డిఫాల్ట్గా వచ్చేది సెంటర్, డిఫాల్ట్గా వచ్చేది సెంటర్. ఇక్కడ చూసినట్టయితే సెంటర్లోనే ఉంది, వి అలైన్ సెంటర్లోనే ఉంది చూడండి. ఇట్లా వెర్టికల్గా చూసుకున్నట్టయితే సెంటర్లో ఉంది. సో నువ్వు ఎక్స్ప్లిసిట్గా ఏం చేయాలి, వి అలైన్ టాప్ అని పెట్టాను అనుకో, సారీ క్యాన్సిల్, విఎల్ఎన్ టాప్ అని పెట్టినాం అనుకో. అబ్జర్వ్ చేయండి, సేవ్ చేస్తున్న ఫైల్ని, రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, అంటే టాప్ అదనమాట. నేను విఎల్ఎన్ డౌన్ ఆర్ బాటమ్ ఉంటుంది, బాటమ్ అని పెడదాం. బాటమ్, విఎల్ఎన్ బాటమ్, సారీ విఎల్ఎన్ బాటమ్, విఎల్ఎన్ బాటమ్ అని ఉంటుంది. రీఫ్రెష్. ఓకేనా, టాప్ నుంచి బాటమ్కి వచ్చేసింది. అలా సెల్స్లో డేటాని ఎక్కడనైనా మనం అసైన్ చేయొచ్చు బై యూజింగ్ టూ అట్రిబ్యూట్స్, సెల్ అట్రిబ్యూట్స్ అలైన్, వి అలైన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకేంది చూసినట్టయితే, మనం ఆల్రెడీ సెల్ ప్యాడింగ్ చూసినాం. ఇక్కడ చూసేసినాం సెల్ ప్యాడింగ్ అనేది 0 ఇచ్చినాం కాబట్టి మనకేం ప్యాడింగ్ లేకుండా వచ్చింది. సెల్ ప్యాడింగ్ నేను ఏం చేస్తా అంటే ఒక 10 ఇస్తా. సెల్ ప్యాడింగ్ 10 ఇచ్చేసి అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ రీఫ్రెష్ కొట్టినట్లయితే చూడండి సెల్ ప్యాడింగ్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. గ్యాప్ మధ్య 10 ప్యాడింగ్ వచ్చింది. సెల్లుకు మధ్యలో ప్యాడింగ్ వచ్చింది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సెల్లుకి మధ్యలో ప్యాడింగ్ వచ్చింది. 0 పెడితే ఏంటంటే బార్డర్ ఉండదు. ఓకేనా, ఇలా ఈ సెల్లుకు మధ్యలో గ్యాప్ రాదు, 0 పెడితే గ్యాప్ రాదు. సెల్లు మధ్యలో ఏదో మిస్ అయింది చూడండి ఇక్కడ, సారీ కాల్ ప్యాడింగ్ చేంజ్ చేసిన, ఇది కాదు. సెల్లుకి స్పేసింగ్ అనేది 0 పెడితే మనకనేది స్పేసింగ్ అనేది రాదు, 0 ఇట్లా లైన్స్ లెక్క వస్తుంది. ఈ సెల్ అట్లా కొలాప్స్ అయిపోతాయి అన్నమాట. అన్ని సెల్లులు కొలాప్స్ అయిపోతాయి గ్యాప్ లేకుండా. స్పేసింగ్ అనేది దానికి యూజ్ చేస్తాం. ప్యాడింగ్ అనేది అంటే సెల్ లోపట, అంటే ప్యాడింగ్ అనేది ఈ సెల్ ఉంది కదా, సెల్ లోపటనే, బయటికి పోదు. ఓకేనా, అవుట్ సైడ్ పోదు, ఓన్లీ సెల్ లోపటనే. కిరణ్ అనే సెల్ తీసుకున్నట్టయితే ప్యాడింగ్ అప్లై చేసి ఏమున్నా ఇందులోనే పెరుగుతుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, దీని ప్యాడింగ్ ఎంత పెరిగితే ఈ ప్యాడింగ్స్ పెరుగుతుంటాయి. ఒక్కోసారి చెక్ చేద్దాం మనం. ప్యాడింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెల్ ప్యాడింగ్ అనేది 20 చేస్తున్నా, అంటే అన్ని సెల్లులో ప్యాడింగ్, అంటే ఈ టేబుల్లో ఉన్న అన్ని సెల్ల ప్యాడింగ్ అనేది 20 అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ కొడుతున్నా, సారీ సేవ్ చేయలే కాబట్టి రాలే. సో సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్, అబ్జర్వ్ చేయండి ఎంత ప్యాడింగ్ వచ్చిందో. చాలా పెద్దగా అయిపోయింది టేబుల్, అంటే ప్యాడింగ్ పెరిగిపోయింది, అంటే సెల్ లోపల సైజ్ ఇట్లా స్పేసింగ్ పెరిగిపోయింది అనమాట. సో ఇది సెల్ స్పేసింగ్ అనమాట. ఓకేనా, సో బీజీ కలర్ చెప్పేసిన. ఇంతవరకు క్లియరా టేబుల్లో? టేబుల్ క్లియర్ కదా? టేబుల్ ఏమైనా మిస్ అయితే అప్కమింగ్లో ఏమైనా ఉంటే చెప్తా. ఓకేనా, ఇప్పుడు ఇంతవరకు బేసిక్గా ఇవే వాడుతుంటాం. సిఎస్ఎస్ వచ్చినాక మంచి కలర్ఫుల్ చేయొచ్చు మనం టేబుల్స్ అనేది. రైట్, సో టేబుల్కి పక్కకు పెట్టేసేయండి కొద్దిసేపు. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రీ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్రీ ట్యాగ్ కొద్దిసేపు టేబుల్ని కామెంట్ చేసేద్దాం. లైక్ కామెంట్ ఇక్కడ కాదేమో కామెంట్, రైట్. ఓకే, సో రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, బాడీ లోపల మనం ఏం చేద్దాం, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రీ ట్యాగ్.
ప్రీ ట్యాగ్. సో ప్రీ అని ఉంటుంది. ప్రీ ట్యాగ్ ఎట్లా కొడతామంటే ప్రీ ఫార్మెటెడ్ ట్యాగ్ అంటాం దాన్ని. ప్రీ ట్యాగ్ అంటే ప్రీ ఫార్మెటెడ్ ట్యాగ్. ప్రీ ఫార్మెటెడ్ ట్యాగ్ దాన్ని ఎట్లా కొడతాం? ప్రీ ఓపెనింగ్ ట్యాగ్, ప్రీ క్లోజింగ్ ట్యాగ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము మీకు లాస్ట్ క్లాస్లల్లో బాగా ఒకసారి చూడండి వీడియో. ఒక చిన్న వర్డ్ గురించి చెప్పిన, అదేం చేస్తుంది అంటే వర్డ్కి మధ్యలో స్పేసింగ్ తెచ్చుకోవడానికి వర్డ్ యూజ్ చేస్తాం. అర్థమైందా? సో మనం లారమ్ ఏదైతే లారమ్ పారాగ్రాఫ్ చూసినే, ఈ లారమ్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే, ఇది లారమ్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, సారీ, ఈ లారమ్ పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇందులో వర్డ్స్ చాలా ఉన్నాయి మనకి, అవునా? సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు, లారంకి చూపించిన అంతమందికి ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ స్పేస్ ఇచ్చి సేవ్ చేసి ఇప్పుడు నేను రీఫ్రెష్ కొడితే లారంకి దీనికి స్పేస్ వచ్చిందా? వచ్చింది. అదే ఎందుకు వచ్చిందంటే అది ప్రీ ట్యాగ్ లోపల ఉంది కాబట్టి. నేను ఏం చేస్తాను అంటే దీన్ని పీ ట్యాగ్ తీసుకుంటా. ప్రీ ట్యాగ్ కాకుండా పీ ట్యాగ్. నార్మల్ పీ ట్యాగ్ అంటే ఏంది? పీ ట్యాగ్ అంటే ఏంది చెప్పాలి? పీ ట్యాగ్ అంటే ఏంది? అందరూ చెప్పాలి ఏదో ఒకళ్ళు. పీ ట్యాగ్ స్పేసెస్ మనకి ఎంత కావాలంటే అంత పీ వచ్చేస్తుంది అందులో. పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. పీనా? పీ పారాగ్రాఫ్. పీ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో రీఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి. పీ ట్యాగ్ కి ప్రీ ట్యాగ్ కి, సో పీ ట్యాగ్ కి పారాగ్రాఫ్ ట్యాగ్ కి తేడా చూడండి. నేను ప్రీ ట్యాగ్ పెట్టినప్పుడు నేను ఎలా కొట్టినో అలాగే వచ్చేసింది నాకు, ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అట్లా. పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టగానే ఆటోమేటిక్గా ఏం చేసింది, హెచ్టిఎంఎల్ అనేది మొత్తం ఒక్కడ క్లమ్జ్గా తీసుకొచ్చేసింది, ఆటోమేటిక్గా అరేంజ్ చేసేసింది. బట్ ఎప్పుడైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం ఎట్లా టైప్ ఆ సింటాక్స్లో కావాలి నాకు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, కొన్ని హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ లేకుండా దీని కింద కొటేషన్ ట్యాగ్ వాడతాం మనం. ఇది హెడ్డింగ్ లెక్క, దీనికి ఇది అన్నట్టు. కానీ ఇట్నే రావాలి నాకు ట్యాగ్. పీ ట్యాగ్ కొడితే వస్తుందా? అట్నే వస్తుందా? చూద్దాం ఒకసారి. రీఫ్రెష్ సేవ్ చేసిన, రీఫ్రెష్ కొడుతుంది. ఇక్కడ వచ్చింది, ఏం తేడా వచ్చిందా? రాలే, కిందికి రాలే, అది అక్కడే వచ్చింది. ఒక కోలన కూడా యాడ్ అయింది. అదే ప్రీ ట్యాగ్ చేయి, దీన్ని ప్రీ ట్యాగ్ చేయి. ప్రీ ట్యాగ్ చేసి సేవ్ చేసిన, ఇక్కడికి వచ్చిన, రీఫ్రెష్ కొట్టిన, నేను ఎలా కొడితే అలాగనే దిగిపోతుంది. బట్ డిజైన్లో మాత్రం ప్రీ ట్యాగ్ అనేది తక్కువ వాడతాం, చాలా వెరీ రేర్గా వాడతాం, అసలు వాడము నన్ను అడిగితే. ఎందుకంటే అది డిజైన్ మొత్తం డిస్టర్బ్ చేసి పడేస్తుంది అది, ఓకేనా? తెలవాలి కాబట్టి చెప్తున్నా, ప్రీ ట్యాగ్ అంటూ ఉంటుంది ఒకటి అని చెప్పి తెలవాలి కాబట్టి చెప్తున్నా. బట్ సిఎస్ఎస్ బాగా వస్తే దాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం, ఓకేనా? రైట్. సో ప్రీ ట్యాగ్ అంటే ఇదే, పెద్దగా ఏం లేదని చెప్పుకోదా. కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇమేజ్ ట్యాగ్. ఏంటది? ఇమేజ్ ట్యాగ్. సో వెబ్సైట్లలో మనము చాలా వరకు గమనించినట్టయితే ఇమేజెస్ అనేది ప్లేస్ చేస్తుంటాం. ఇమేజెస్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. అది ఎలా పెడతామంటే ఐఎంజీ ట్యాగ్తో పెడతాం. ఐఎంజీ ట్యాగ్ అనేది దీనికి ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఇలా ఉంటుంది. దీనికి అట్రిబ్యూట్ వచ్చేసి మెయిన్ డిఫాల్ట్ అట్రిబ్యూట్స్ వచ్చేసి ఎస్ఆర్సి ఉంటుంది, సోర్స్ ఇవ్వాలి దీనికి, అంటే ఇమేజ్ ఎక్కడ ఉందో దాని పాత్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏఎల్టీ అనేది డిఫాల్ట్. ఏఎల్టీ అనేది ఏంటంటే మనకు ఆల్టర్నేట్, ఇక్కడ ఇమేజ్ కనుక లోడ్ కానట్టయితే అది ఏందో తెలవాలి యూజర్కి, అక్కడ ఏం లోడ్ కావాలని చెప్పి దాని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ, ఓకేనా? సో మెసేజ్ ఆల్టర్నేట్, ఏఎల్టీ అంటే ఆల్టర్నేట్ మెసేజ్, ఓకేనా? ఇది. సో నేను ఏం చేస్తా అంటే నా కార్డ్ ఆల్రెడీ నా ఫోల్డర్లో ఒక ఇమేజ్ ఆల్రెడీ ఉందనుకుంటా. ఈ ఇమేజ్ని ఇన్సర్ట్ చేస్తా. తంబునెయిల్ డాట్ పిఎన్జీ అనే ఫైల్ ఉంది, దాన్ని ఇన్సర్ట్ చేస్తా, ఓకేనా? తంబునెయిల్ డాట్ పిఎన్జీ, ఓకేనా? తంబునెయిల్ డాట్ పిఎన్జీ అనే ఎక్కడుంది ఇది? ఈ ఫైల్ ఉన్న పాతుల్లో ఉంది. ఇండెక్స్ ఫైల్ ఏదైతే ఉందో ఇండెక్స్ ఫైల్ ఉన్న పాతుల్నే తంబునెయిల్ డాట్ పిఎన్జీ అనే ఫైల్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇచ్చేసిన. లేదు నా ఫైల్ ఉన్న ప్లేస్లో ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లోపల తంబునెయిల్ అని ఉందనుకో, అప్పుడు ఏం చేయాలంటే ముందల ఇమేజెస్ అనే ఫోల్డర్ నేమో యాడ్ చేయాలి, స్లాష్ పెట్టాలి, అంటే దాని పాత్ ఇవ్వాలి మనము. ఇచ్చినట్టయితే అప్పుడే ఇమేజ్ ట్యాగ్కి అడ్రస్ అనేది దొరుకుతుంది ఎగ్జాక్ట్గా, ఇమేజ్ ఏడుందని. సో నువ్వు ఎగ్జాక్ట్గా ఇవ్వకపోతే ఇమేజ్ అనేది లోడ్ కాదు. రెండు కండిషన్లు చూపిస్తా. ఫస్ట్ లోడ్ కండిషన్ చూపిస్తా నేను, అంటే ఓకే కండిషన్ చూపిస్తా. రీఫ్రెష్ కొడుతున్నా, అబ్జర్వ్ చేయండి. నాకు ఇమేజ్ హెచ్టిఎంఎల్ బేసిక్ సింటాక్స్ అండ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇమేజ్ చూసిరా, ఓకేనా? ఇమేజ్ ఇలా ఇన్సర్ట్ చేసినాం, క్లియరా? సో ఇది ఇమేజ్ ఇన్సర్ట్ చేయడం అనమాట. ఇమేజ్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన అంటే ఇమేజ్ ట్యాగ్ యొక్క ఇమేజ్ నేమ్ తప్పు కొట్టిన,
సో ఇమేజ్ నేమ్ తప్పు కొడితే నాకు లోడ్ కాదు కదా, అప్పుడు రీఫ్రెష్ కొడుతున్నా. ఏయ్, వాట్ హ్యాపెన్, సేవ్ చేయాలి ఇక్కడ, ఎందుకు సేవ్ చేయాలి ఇక్కడ, అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఫైల్ని సేవ్ చేయాలి ఇక్కడ మనం. బట్ రియల్ టైంలో మనం ఎప్పుడైతే డెవలప్మెంట్ నేర్చుకుంటూ మనం వెళ్ళిపోతామో, అప్పుడు ఏంది విఎస్ కోడ్కి ఎటర్ అవుతామో మనం సేవ్ చేసేది ఏమి ఉండదు, ఆటో సేవ్ ఎనేబుల్ పెడతాం, మనం చేంజెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూనే ఉంటుంది అది. ఓకేనా. బట్ నేర్చుకునే టైంలో మాత్రం ఈ ఎడిటర్లోనే కొట్టండి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే కొట్టండి, బికాస్ చాలా ప్రాక్టీస్ ఉంటుంది. హ్యాండ్స్ ఆన్ చేయాలంటే ఇదే ఎడిటర్. ఓకేనా. సేవ్ సేవ్ కొట్టేసి నేను రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇమేజ్ లోడ్ అవుతలేదు, అసలు ఆ ఇమేజ్ అంటే ఆల్టర్నేటివ్ మెసేజ్, అంటే ఇమేజ్ నేమ్ ఏందో చెప్తాం ఆడ. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఇమేజ్ నేమ్ బాగుంది, ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది దీనికి, టైటిల్ ఏంటది, టైటిల్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, వెల్కమ్. ఓకేనా, సారీ, వెల్కమ్. ఓకే, నేను ఈ టైటిల్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, టైటిల్ అనే పేర్లోనే ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. టైటిల్ అంటే నేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ కొడుతున్నా, ఈ ఇమేజ్ ఏ ఇమేజ్ అర్థం కాదు. ఓకేనా, ఈ ఇమేజ్లో ఒక పర్సన్ ఉండొచ్చు, ఆ పర్సన్ పేరు తెలియదు. అప్పుడు ఇట్లా హోవర్ చేసినప్పుడు మనకి ఇక్కడ అదేందో రావాలి, ఒక చిన్న పాపప్ ఓపెన్ అవుతుంది, చూడండి, గమనించిరా. హోవర్ చేసినప్పుడు చిన్న పాప వెల్కమ్ అని ఓపెన్ అవుతుంది, చూసిరా. ఇప్పుడు ఆడ సచిన్ ఉన్నానుకో, ఆ టైటిల్ సచిన్ అని పెడితే, ఓవర్ పెడితే ఆయన పేరు సచిన్ అని తెలుస్తుంది వాళ్ళకి. ఓకేనా, క్లియరా. రైట్. ఇలా దానికోసమే ఈ హోవర్ చేస్తే ఇట్లా మౌస్ తీసుకుపోయి కర్సర్ తీసుకుపోయి దీని మీద పెడితే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది, దానికోసమే ఈ టైటిల్ అనేది పెడతాం మనం. ఓకేనా. ఇది ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్కి హైట్ విడ్త్ అన్నీ ఉంటాయి. ఇంకొక కొన్ని అట్రిబ్యూట్స్ ఏంటంటే మెయిన్గా విడ్త్. విడ్త్ అంటే తెలుసు మీకు, దాని యొక్క విడ్త్ అని తీయాలి స్క్రీన్లో. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, దాని యొక్క విడ్త్ వచ్చేసి 30% ఇద్దాం అనుకుంటున్నా. ఓకే. సో హైట్ వచ్చేసి నాకు 200 పిక్సెల్ ఉంటే చాలు అనుకుంటున్నా. ఓకే, సేవ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళిపోతున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. అబ్జర్వ్ చేయండి, పర్సంటేజ్ ఇచ్చిన, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విడ్త్ అనేది పిక్సెల్స్లో ఇవ్వలేదు నేను, పిక్సెల్స్లో ఇవ్వచ్చు మనం, రకరకాలు ఉంటే సిఎస్ఎస్కి వచ్చినప్పుడు చెప్తా దాని గురించి, బట్ ఇప్పుడు జస్ట్ మైండ్లో పెట్టుకున్నా అంతే. 30% అంటే మీనింగ్ ఏంటంటే, నీ సిస్టమ్ ముందల, నువ్వు కూర్చున్న సిస్టమ్ ముందల ఆ స్క్రీన్ యొక్క 100%లా 30% అక్యుపై అవుతుంది. ఈ టోటల్ వెర్టికల్గా, సారీ హారిజెంటల్గా ఇది 100% ఇటుకైతే, ఈ నుంచి 0% అయితే, ఈ నుంచి 100% అయితే, ఇందులో 30% విడ్త్ కవర్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ 30%. హైట్ వచ్చేసి టాప్ నుంచి బాటమ్, ఇది హైట్ వెర్టికల్గా. ఓకేనా. సో ఇలా మనం అనేది ఇమేజ్ అనేది ఇచ్చినాం. నాకు 400 పెడితే కొద్దిగా నీట్గా అనిపిస్తుంది, 400 పెడదామా. కంట్రోల్ ఎస్ కొడుతున్నా, ఒక్కసారి చెక్ చేయండి, రీఫ్రెష్ కొట్టి, పర్ఫెక్ట్. ఓకేనా. ఇది ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ గురించి ఇంకేమన్నా డౌట్లు ఉంటే, ఏమన్నా ఇంక ఎక్స్ట్రా ఏమన్నా గుర్తొస్తే మధ్యలో ఎప్పుడన్నా నెక్స్ట్ క్లాస్లలో చెప్తా. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాంకర్ ట్యాగ్. ఏంటది, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అంటే ఏంటంటే, మనము వెరీ వైడ్గా వాడుతుంటాం మనం వెబ్సైట్లలో. ఓకేనా, బై నావిగేషన్స్కి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మన వెబ్సైట్ ఓపెన్ చేయండి ఒకటి, ఏదైనా ఒకటి. ఇక్కడ మ్యూలాస్ ఆఫ్ టెక్నాలజీ అని ఓపెన్ చేసినట్టయితే మన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్లో మనం చూసినట్టయితే ఇది 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 ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఇన్స్పెక్ట్ చేసినట్టయితే ఇది కొద్దిగా డిఫరెంట్ రావచ్చు, యాంకర్ ట్యాగ్ వస్తుంది, రైట్. బటన్లో యాంకర్ ట్యాగ్. ఓకే. సో యాంకర్ ట్యాగ్ చూడండి, యాంకర్ ట్యాగ్లో హెచ్డిఎఫ్ స్లాష్ ఉంది, అంటే రూట్ ఫోల్డ్ అనమాట. ఈ యాంకర్ ట్యాగ్ చూడండి, యాంకర్ ట్యాగ్లో స్లాష్ అబౌట్ ఉన్నది, అంటే అబౌట్ పేజ్కి తీసుకెళ్తుంది అది. ఈ యాంకర్ ట్యాగ్ ఏం చేస్తుంది, ప్రోడక్ట్స్ పేజ్కి తీసుకెళ్తుంది. సో అలా ఒక్కొక్క యాంకర్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే, యాంకర్ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ వై వీఆర్ యూజింగ్ యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అంటే హైపర్ లింక్ అంటాం, హైపర్ టెక్స్ట్ అనొచ్చు, హైపర్ టెక్స్ట్, హైపర్ లింక్ అనొచ్చు. ఓకేనా, యాంకర్ ట్యాగ్ అనొచ్చు, దీనికి ఇన్ని నేమ్స్ ఉన్నాయి. యాంకర్ ట్యాగ్ని ఎలా కొడతామంటే, ఏ అని కొట్టి ఓపెనింగ్ ట్యాగు, ఏ క్లోజింగ్ ట్యాగు. యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము రీలోకేటింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి. లైక్ ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి కావచ్చు, అది లైక్ ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి కావచ్చు, అది ఒక పేజీలోనే ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి కావచ్చు, వివిధ అంటే మెనీ వేస్లో యూజ్ అవుతుంది యాంకర్ ట్యాగ్ అనేది.
ఒక ఒక వేలో కాదు, మెనీ వేస్లో యూజ్ చేసుకుంటే ఎలా చాలా వేస్లో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక్కొక్కటి చెప్పుకుందాం సింపుల్గా. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ చూసినట్టయితే మనకి ఇలా ఉంటుంది. దానికి మెయిన్గా డిఫాల్ట్గా వచ్చే అట్రిబ్యూట్స్ ఏంటంటే హెచ్రేఫ్, సారీ, హెచ్రేఫ్ అంటే మీనింగ్ ఏంటంటే హైపర్ రిఫరెన్స్. హైపర్ రిఫరెన్స్ అంటే ఇప్పుడు మనకి ఇమేజ్ ట్యాగ్కి ఎస్ఆర్సి ఎలా ఉందో హైపర్ రిఫరెన్స్ యాంకర్ ట్యాగ్కి హెచ్రేఫ్ అనమాట. హెచ్రేఫ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనము ఈ యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు యాంకర్ ట్యాగ్ ఈజ్ క్లిక్కబుల్. గుర్తుపెట్టుకోండి, యాంకర్ ట్యాగ్ అనేది క్లిక్కబుల్, క్లిక్ చేసేటట్టు ఉంటుంది. హెచ్రేఫ్ పెడితే, హైపర్ రిఫరెన్స్ పెడితే యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది పాత ఇవ్వాలి మనం అక్కడ. ఓకేనా? ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే మ్యూలా సాఫ్ట్ టెక్నాలజీస్ అన్నా. సో మ్యూలాస్ ఆఫ్ టెక్నాలజీస్ అంటున్నా, లేకపోతే సమ్ మ్యూలాస్ ఆఫ్ టెక్నాలజీస్ అంటున్నా. చూసినట్టయితే సరే, గూగుల్ మ్యూలాస్ ఆఫ్ టెక్నాలజీస్ క్లిక్ చేస్తే నాకేం కావాలంటే google.comకి వెళ్ళాలి. ఏమంటున్నా? google.comకి వెళ్ళాలి. కాబట్టి నేను యూఆర్ఎల్ google.com అంటున్నా. www.google.com అనొచ్చు. ఓకే, ఒక యూఆర్ఎల్ ఇచ్చిన. ఫస్ట్ ఏంది, ఒక యాంకర్ ట్యాగ్ ద్వారా క్లిక్ చేసి వెబ్సైట్స్కి ఎలా రీడైరెక్ట్ అవుతుందని చెప్పుకుందాం మనం. సో చూసినట్టయితే ఇక్కడ చూద్దాం, రీఫ్రెష్ కొడదాం. అబ్జర్వ్ చేయండి, మ్యూలాస్ ఆఫ్ టెక్నాలజీస్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేసినట్టయితే google.com ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? డన్. అంటే మన లింక్ని క్లిక్ చేస్తే మనం google.comకి వచ్చినాం. డన్. సో ఇదొకటి, ఒక వెబ్సైట్లో ఓపెన్ చేయొచ్చు. లేదు అంటే నేను ఏం చేస్తున్నా, ఆల్రెడీ ఏ పేజీలో ఉన్నా, నేను చాట్లో పెట్టండి, లేదంటే చాట్లో పెట్టండి. నేను ఏ పేజీలో ఉన్నాడా, index.html ఫైల్లో ఉన్నా. అవునా? సో index.html ఫైల్లో ఉన్నా. సో index.htmlలో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు myfile.html అని ఉంది. ఓకేనా? myfile.html పేజ్కి వెళ్ళాలి. సో myfile.html కంటెంట్ ఏం లేదు కాబట్టి నేను h1 ట్యాగ్ తోటి ఒకటి అది కొట్టేస్తా, వెల్కమ్ అని. h1 వచ్చేసి, సారీ, వెల్కమ్ లెర్నింగ్. దీన్ని సేవ్ చేసిన. ఓకే, హెచ్టిఎంఎల్ సేవ్ చేసిన, హెడ్ బాడీ రైట్, ఇది సేవ్ చేసేసిన. సో నేను ఏం చేస్తా అంటే రీఫ్రెష్, ఒక్కసారి నేను ఇక్కడికి వెళ్ళి ఇండెక్స్ పేజ్కి వెళ్ళి నేను ఏం చేస్తా, ఫైల్ నేమ్ ఇచ్చేస్తా. మై ఫైల్ నేమ్ ఏంటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మై ఫైల్ డాట్ హెచ్టిఎంఎల్. సేవ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా. ఇప్పుడు ఏంటంటే మన లింక్ మీద క్లిక్ చేస్తే మన ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి వెళ్ళాలి మన ప్రాజెక్ట్లో. క్లిక్ చేసిన, ఇక్కడ అడ్రస్ చేంజ్ అయిపోయింది చూడండి. ఏదో మిస్టేక్ ఉంది, అది సేవ్ అయింది కానీ ఎందుకు వస్తలేదు, myfile.html ఎందుకు వస్తలేదు అది, వై ఇట్స్ నాట్ కమ్మింగ్, ఏదో హెచ్టిఎంఎల్. సరే ఆగండి, ఒక పని చేద్దాం. సేవింగ్, సేవ్ టెస్టింగ్ డాట్ హెచ్టిఎంఎల్, ఆల్ టైప్స్, సేవ్ టెస్టింగ్.html ఆల్ టైప్స్, సేవ్, కంట్రోల్ సి. టైం సేవింగ్ కోసం సేవ్ చేస్తున్నా. యాంకర్ ట్యాగ్ తీసేసి ఇక్కడ h1 ట్యాగ్ పెడతా, టెస్టింగ్. దీని నేమ్ ఏంటి, టెస్టింగ్.html. సో నా ఫైల్ ఏం చేస్తాను, నేను సింపుల్గా టెస్టింగ్.html అని పెడతా. సేవ్ చేసి ఒక్కసారి నేను బ్యాక్ వచ్చినట్టయితే కంట్రోల్ ఆర్ రీఫ్రెష్.
సో ఇక్కడ హోవర్ చేసినట్టయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి. నేను దీని మీద హోవర్ చేసినప్పుడు మౌస్ తోటి హోవరింగ్ అంటాం దీన్ని. హోవర్ చేసినప్పుడు కింద చూడండి అడ్రస్ కనబడుతుంది మనకి. ఈ ఫైల్లో మై ప్రాక్టీస్ టెస్టింగ్ డాట్ హెచ్టిఎంఎల్ అని వస్తుంది. క్లిక్ చేయగానే వచ్చింది రైట్. అది ఇందాక ఆ ఫైల్లోనే ఏదో ప్రాబ్లం ఉంది, ఇందాక మనం సేవ్ చేసేటప్పుడు ఆల్ ఫైల్స్ అని పెట్టి సేవ్ చేయలేదు, అందుకని వచ్చింది అట్లా రాలేదు. సో టెస్టింగ్ డాట్ ఫైల్కి రీడైరెక్ట్ అయింది, అంటే మన టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టెస్టింగ్ డాట్ వచ్చింది. నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ, సో ఇదే కాపీ చేసుకొని నేను మా టెస్టింగ్ డాట్ హెచ్టిఎంఎల్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి, సో నేనేం చేస్తాను అంటే టెస్టింగ్ అని పెడతాడా, టెస్టింగ్ అంట. సో టెస్టింగ్ అనేది సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తాంటే ఇండెక్స్ అని పెడతా. సో అబ్జర్వ్ చేయండి, ఈ పేజ్ నుంచి ఆ పేజ్కి, ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ పేజ్ నుంచి ఆ పేజ్కి, ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి వెళ్ళొచ్చు. మనం క్లిక్ చేసినట్టయితే టెస్ట్ వస్తుంది, టెస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది వస్తుంది ఇట్లా. ఆ పేజ్ నుంచి ఈ పేజ్కి, ఈ పేజ్ నుంచి రీడైరెక్ట్ కోసం. ఓకేనా, ఇలా మనం ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఒక యూఆర్ఎల్ నుంచి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి వెళ్ళొచ్చు. ఇది ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో అట్రిబ్యూట్ ఏంటంటే మనకి దీనికి ఒక నెక్స్ట్ ఇది క్లియర్గా ఇంతవరకు నో డౌట్ రైట్, ఇందులో ఏం డౌట్ లేదు రైట్. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి టార్గెట్ అని ఉంటుంది. టార్గెట్ అనేది ఏంటంటే మనకి ఒక 4 ఉంటాయి టార్గెట్లో, బట్ మనం అందులో రెండే ఎక్కువ వాడుతున్నాం, ఆ రెండే చెప్పుకుందాం. అది టార్గెట్ బ్లాంక్ అని ఉంటుంది, బిఎల్ఏ ఎన్కే బ్లాంక్. ఓకే, టార్గెట్ బ్లాంక్ అంటే ఏంటంటే లైక్ డిఫాల్ట్గా అప్లై అయ్యేది వచ్చేసి సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ క్లిక్ చేసినట్టయితే ఇది అప్లై చేసిన, సారీ ఇక్కడనే టెస్టింగ్ దానిలో అప్లై చేసిన దాన్ని దీన్ని క్లిక్ చేసినట్టయితే వేరే ట్యాబ్లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 2 3 ట్యాబ్లు ఉన్నాయి నాకు, 1 2 3. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్టయితే 4వ ట్యాబ్ వచ్చింది చూడండి. అంటే నాకు టెక్స్టింగ్ ట్యాబ్ క్లోజ్ కాకుండా, దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ట్యాబ్ని ఇంకో పక్క ట్యాబ్లో ఓపెన్ కావాలన్నప్పుడు, ఏదైతే యూఆర్ఎల్ ఉందో పక్క ట్యాబ్లో ఓపెన్ కావాలన్నప్పుడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే టార్గెట్ అనేది బ్లాంక్ అని పెడతాం యాంకర్ ట్యాగ్కి. ఓకేనా, నువ్వు టార్గెట్ అనేది బ్లాంక్ అని అప్లై చేయకుంటే డిఫాల్ట్గా అప్లై అయ్యేది ఏంటంటే సెల్ఫ్, అంటే విత్ ఇన్ ఆ ట్యాబ్ లోపలనే ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసినట్టయితే రిఫ్రెష్ కొట్టినట్టయితే దీని 1 2 3 4 రైట్, 1 2 3 4 రైట్. సో ఇప్పుడు దీన్ని హిట్ చేస్తే మనకి 4 ట్యాబ్స్ ఉంటే ఆ ట్యాబ్లో ఓపెన్ అయింది చూడండి, ఈ ట్యాబ్ ఆ ట్యాబ్లో ఓపెన్ అయింది. సెల్ఫ్ అంటే నువ్వు ఇవ్వకుండా అప్లై అయ్యేది ఏంటంటే డిఫాల్ట్ ట్యాగ్ వచ్చేసి టార్గెట్ సెల్ఫ్. క్లియరా రైట్, ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఒకటి యాంకర్ ట్యాగ్స్లలో చెప్తా. సో ఇది క్లియర్ కదా మీకైతే రైట్. కంట్రోల్, సో ఓకే, నేనేం చేస్తా అంటే రైట్ ఇది రిమూవ్ చేస్తున్నా, ఈ ఇండెక్స్ రిమూవ్ చేసేసి రైట్, ఇది రిమూవ్ చేసేసి రైట్. ప్లగ్గిన్స్లోకి వెళ్ళినట్టయితే ప్లగ్గిన్ అడ్మిన్స్లో సో స్నిప్పెట్ హెచ్టిఎంఎల్ లారెమ్ ఎల్ఓఆర్ఎం లారెమ్ సర్లే తర్వాత క్లిక్ చేద్దాం కానీ. సో ఓకే, నేనేం చేస్తున్నా అంటే నేను ఒక పారాగ్రాఫ్స్ తెచ్చుకుంటున్నా, ఇక తెలుసుగా మనకి యథావిధి తదాప్రభ. లైక్ లారెమ్ వెబ్సైట్కి వెళ్ళండి, ఇక్కడ కంటెంట్ దొరుకుతుంది మనకి. ఆర్ఎల్స్ నేనేం చేస్తా అంటే నా చార్ట్ జీపీటీ ఓపెన్ చేస్తా. ఇంకా చార్ట్ జీపీటీ ఓపెన్ చేస్తే మనకి ఎంత లైన్లు కావాలంటే అన్ని లైన్లు జనరేట్ చేస్తుంది. కాపీ పేస్ట్ చేసే కంటే కొద్దిగా ట్రెండ్ చేంజ్ చేద్దాం. నీడ్ 100 lines of paragraph about any leader. సో దీన్ని యూజ్ చేసుకుందాం. దీన్ని కాపీ చేస్తున్నా, ఒక్కొక్కటి హెడ్డింగ్ కాపీ చేసుకుంటున్నా, ఫస్ట్ డిజైన్ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా, సేవ్.
సరే ఇంతవరకు చాలులే. కాపీ చేసుకొని రైట్. వాట్ ఈస్ ది టైం? 9:30 అయింది. ఫాస్ట్ కంప్లీట్ చేస్తా, టెన్షన్ ఏం పడకండి. పారాగ్రాఫ్ యూజ్ చేసి సో ఈ పారాగ్రాఫ్ కాపీ చేసుకున్నా, దీనిపైన H1 ట్యాగ్ పెడుతున్నా. సారీ, H1 ట్యాగ్ కాదు, యాంకర్ ట్యాగే పెడతా. ఈసారి డిఫరెంట్గా నేను ఏం చేస్తా అంటే యాంకర్ ట్యాగ్కి హెచ్రెఫ్ అనేది పెట్టా, నేమ్ అని పెడతా. హెచ్రెఫ్ అని పెట్టాను, నేమ్ అని పెడతా. ఓకేనా? ఈసారి యాంకర్ ట్యాగ్కి హెచ్రెఫ్ అని పెట్టాను, నేమ్ అని పెడతా. ఏమని పెడతా? నేమ్ అని పెడతా. నేమ్ ఈజ్వల్ టు ఏబి అని పెడతా, అంటే అబ్దుల్ కలాం. ఓకే, ఏబీకే అని పెడతా, అబ్దుల్ కలాం అనుకుందాం. ఓకేనా? సో అలాగే ఇక్కడ కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఏదో డమ్మీ డేటా అలాగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే నేను కాపీ పేస్ట్ చేసేసి దీన్ని నేమ్స్ చేంజ్ చేస్తాను అంతే, పారాగ్రాఫ్స్ ఏం చేంజ్ చేయను, జస్ట్ టైమింగ్ సేవింగ్ కోసము. పేస్ట్ చేసేసి నేను ఏమంటున్నా, ఏం పేరు, లైక్ గాంధీ అంటున్నా, జిఏఎన్. సారీ, ఇంకన్నా ముందు వీళ్ళని పెడదాం, నెహ్రూని పెడదాం. వాళ్ళు గ్రేట్, గాంధీ కదా ఫస్ట్. నెహ్రూ కాదు, మన ఏది, భగత్ సింగ్. అల్లూరి సీతారామ భగత్ సింగ్, శివాజీ పెడదాం లేదా, శివాజీ. ఓకే, ఎస్హెచ్ఐ. ఓకే, ఇది శివాజీ. అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఇక్కడ వచ్చేసి హ్యాష్ ఏబీకే రైట్, అబ్దుల్ కలాం కదా, ఏబీకే. ఇదేంటి, ఎస్హెచ్ఐ హ్యాష్. ఓకేనా? హ్యాష్ జిఏఎన్. సేవ్ చేసిన మొత్తానికైతే సేవ్ చేసి నేను ఏం చేస్తా అంటే రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చేసి మన వెబ్సైట్ ఏదవుతుంది, ఇక్కడికి వచ్చేసి రీఫ్రెష్ కొడుతున్నా. రీఫ్రెష్ కొట్టేసిన. సో ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఏది కనిపిస్తుంది, రైట్, అలా పెట్టలే, మనం మర్చిపోయినాం. యాంకర్ ట్యాగ్ టెస్టింగ్ శివాజీ GANDH గాంధీ. ఓకే, శివాజీ గాంధీ. సో అబ్దుల్ కలాము, ఇది టెస్టింగ్ ఉంది. సో మనం ఏం చేయాలంటే కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి, బ్రేక్ ట్యాగ్లు పెట్టేద్దాం. మనకు తెలుసుగా బ్రేక్ ట్యాగ్ ఎలా చేస్తామో, BRM పెట్టేసి స్లాష్ పెట్టేసి క్లోజ్ బ్రేక్ ట్యాగ్. అలాగే ప్రతి ట్యాగ్ తర్వాత బ్రేక్ ట్యాగ్ పెట్టేద్దాం. ప్రతి ట్యాగ్ తర్వాత బ్రేక్ ట్యాగ్ పెట్టినట్టయితే మనకు ఒక్కొక్కటి ఇది కొద్దిగా ఎక్స్ట్రా పెడదాం కిందికి రావడానికి. కొన్ని ఎక్స్ట్రా ట్యాగ్లు పెడతాం, మనకి ఏంటంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక సింటాక్స్లు వస్తాయి మనకి. ఇప్పుడు శివాజీ కొట్టినట్టయితే మనకు డైరెక్ట్ అబ్జర్వ్ చేయండి, శివాజీ దగ్గరకు వచ్చేసినాం చూడండి. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేస్తా, గాంధీ దగ్గర కొడుతూ గాంధీ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ గాంధీ టాపిక్కి వెళ్ళిపోతుంది చూడండి. పెద్దగా ఉండొచ్చు, పారాగ్రాఫ్ పెద్దగా ఉండొచ్చు, అంటే స్క్రోల్ చేయకుండా, దాని దగ్గర స్క్రోల్ చేయకుండా డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు మనం. ఓకేనా? ఎలా పోవచ్చు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, గాంధీ దగ్గరకు వచ్చినాక ఏంది, ఇప్పుడు శివాజీ దగ్గరకు వచ్చినాక ఏంది, మనకు కావాల్సిన రిమైనింగ్ రెండు ఏంటి, ఇది సారీ గాంధీ కాదు, శివాజీ దగ్గరకు వచ్చినాక ఏం కావాలి, గాంధీది కావాలి మనకి, లింకు అబ్దుల్ కలాంది కావాలి, అంతే కదా. ఇది కాపీ పేస్ట్ చేసుకోండి అంతే, టైం సేవింగ్ కోసం మీరు టైప్ చేయండి, నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? సో సిమిలర్గా మనం గాంధీ దగ్గర ఉన్నామంటే మనకేం కావాలి, శివాజీది కావాలి, లింకు రీడైరెక్ట్ కానీ శివాజీది కావాలి, గా అబ్దుల్ కలాంది కావాలి, శివాజీది కావాలి, అబ్దుల్ కలాంది కావాలి. కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది, ఒకసారి మళ్ళీ నీట్గా వీడియో స్లోగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సేవ్ చేసేసిన ఆల్రెడీ, రీఫ్రెష్ కొడుతున్నా, నేను జూమ్ చేస్తున్నా, ఇది 200% ఉంది కదా,
రైట్ 200% పెట్టుకున్నా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే గాంధీ క్లిక్ చేస్తే డైరెక్ట్ గాంధీ కాడికి వెళ్ళిపోయినా. గాంధీ నుంచి నేను ఏంది అంబేద్కర్కి రావాలనుకో, అంబేద్కర్ దాన్ని మీద క్లిక్ చేస్తే అంబేద్కర్కి వచ్చేసిన. అంబేద్కర్ పైన శివాజీ ఉంది, శివాజీ మీద క్లిక్ చేస్తే శివాజీ దగ్గరకు వచ్చిన. శివాజీ దగ్గర గాంధీ ఉంది, మళ్ళీ అంబేద్కర్ ఉంది, అంబేద్కర్ క్లిక్ చేస్తే అంబేద్కర్. అలా మనం ఒకటే పేజీలా విత్ ఇన్ ఆ పేజీలనే ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక సెక్షన్ నుంచి ఒక సెక్షన్కి వెళ్ళొచ్చు మనం. ఇలా ఏమేమి యూజ్ చేసినాం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నేమ్ అనే ట్యాగ్ వాడినాం, యాంకర్ ట్యాగ్కి నేమ్ పెట్టినాం దానికి. దాన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేయాలనుకుంటున్నాం ఆ యాంకర్ ట్యాగ్లో హెచ్రెఫ్ యూజ్ చేసి హ్యాష్ తోటి గుర్తుపెట్టుకోండి, హ్యాష్ సింబల్ తోటి ఆ నేమ్ని ఇక్కడ కొట్టేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ పైన అబ్జర్వ్ చేసినట్టయితే అబ్దుల్ కలాంని కాల్ చేయాలన్నప్పుడు ఏబీకే, ఓకేనా, హ్యాష్ ఏబీకే అని పెట్టిన. శివాజీని కాల్ చేయనప్పుడు ఎస్హెచ్ఐ ఎక్కడ ఉంది, శివాజీ పారాగ్రాఫ్ దగ్గర యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసి దానికి నేమ్ అని ఒక అట్రిబ్యూట్ ఇచ్చి ఆ నేమ్ అట్రిబ్యూట్కి ఎస్హెచ్ఐ అని ఇచ్చిన ఒక ఐడెంటిటీ, ఓకేనా. ఆ ఐడెంటిటీని ఎలా కాల్ చేస్తున్నా అంటే అదే యాంకర్ ట్యాగ్కి హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి హ్యాష్ సింబల్ తోటి ఆ ఐడెంటిటీని కాల్ చేస్తే దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ అడ్రస్ ఉన్న అంటే ఆ పారాగ్రాఫ్కి తీసుకెళ్ళిపోతుంది మనకి, ఓకేనా. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు డిఫరెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకోండి, ప్రతి ఒక 10 ఫ్రీడమ్ ఫైటర్స్ని తీసుకోండి మీరు, ఓకేనా. 10 ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకోండి, అందరూ 10 మంది ఇలాగే చేయాలి. ఇది టాస్క్ గుర్తుపెట్టుకోండి. నేను అంతమందికి ఇచ్చిన టాస్క్ మీరు చూపించలేదు. నేను సండే రోజు నీట్గా కూర్చొని అందరిని అడుగుతా, ఒక్కొక్కరిని అడుగుతా ఆ వీడియోస్లో, ఓకేనా. ఆ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి కవర్ అయితేనే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతా నెక్స్ట్ రోజు, ఓకేనా. రైట్, కొద్దిగా ఎఫర్ట్స్ అంతే, కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టండి అయిపోతుంది, క్లోజ్. రైట్, థ్యాంక్ యూ, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇలా? ఇంతవరకు చాలు. ఇలా ఆల్మోస్ట్ ఎలిమెంట్స్ అయిపోవచ్చినాయి. ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే రేపు చెప్తా. రేపు క్లోజ్ చేసేసుకొని ఎల్లుండి నుంచి సిఎస్ఎస్కి ఎంటర్ అవుదాం, ఓకేనా. రైట్, వెడ్నెస్డే మాత్రం నేను క్లాస్ చెప్పలేను, ఎందుకంటే నాకు స్క్రమ్ కాల్ ఉంటుంది. బాయ్, గుడ్ నైట్. మరి వీడియో పెట్టేస్తా ఆన్లైన్లో చూసుకోండి.